హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐ డోంట్ ఈవెన్ నో ద రీజన్. అండ్ టుడే ఈజ్ సాటర్డే. వావ్, కరెంట్ పోయిందనమాట ఇప్పుడే. సో ఇప్పుడు మనం కిటికీలు కొంచెం ఓపెన్ చేస్తే లైటింగ్ వస్తుంది, లేకపోతే అసలు లైటింగ్ అనేది రాదు మన ఇంటికి. వెరీ గుడ్. యా, ఆ కిటికీ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఈరోజు మా ప్లాన్ ఏంటి అంటే గండిపేట వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మేమేమనుకున్నామంటే అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దాము అని, బికాజ్ అక్కడ చాలా బాగుంటుందంట, కొంచెం నేచర్కి దగ్గరగా అక్కడ కూర్చొని గార్డెన్లో కూర్చొని తినడం అని. సో ప్రసాద్ ఏమన్నాడంటే సరే అక్కడికి వెళ్దాము, ఈవినింగ్ దాకా ఉండి ఆల్మోస్ట్ ఒక 5:30, 6 కల్లా రిటర్న్ అయిపోదాము అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా ఆయన గారు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారనమాట. ఒకవేళ సాటర్డే సండే వస్తే ఆ రోజు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా బయటకు వెళ్తే అట్లీస్ట్ మేము ఏం అనుకుంటామంటే అట్లీస్ట్ వీకెండ్లో సాటర్డే కానీ సండే కానీ ఏ రోజో ఒక రోజైనా అలా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి బయటకు వెళ్తాము. ఈ మాల్స్ అవి చాలా బోరింగ్ అండి. ఊరికే మనం కూర్చొని టైం స్పెండ్ చేసినట్టు ఉండదు, ఊరికే తిరుగుతూనే ఉండాలి. లేకపోతే అక్కడ మాల్లో ఏముంటుంది, పైన ఫుడ్ కోర్ట్లో కూర్చోవాలి, అక్కడ రష్ అంటే రష్ ఉంటుంది. ఇంకా మా ఇంటికి దగ్గరలో మాల్స్లో అయితే ఇంకా హెవీ రష్, పార్కింగ్ తిప్పలు, అన్ని కష్టాలు ఎందుకు చెప్పండి. అందుకే కొంచెం అలా గార్డెన్కి అలా వెళ్ళి ఈవినింగ్ అలా కాఫీ తాగి వచ్చేద్దామని ఈరోజు ప్లాన్. సో ఇప్పుడైతే నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ కట్టుకొని వెళ్ళి అక్కడే తిందాం అనుకున్నాం కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు సాటర్డే, సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినము. యాక్చువల్గా అయితే ప్రసాద్ తినడనమాట బ్రేక్ఫాస్ట్, కానీ నేను తినొచ్చు, నేనే మళ్ళీ మొక్కుకోలేదు. బట్ స్టిల్ నాకు ఒక్కటే ఎక్కడ చేసుకుంటాను చెప్పండి, బద్ధకం. అందుకని ఎప్పుడు ఏం చేస్తామంటే సాటర్డే ఎప్పుడు బయటకు వెళ్ళామన్నమాట. సో ఎవ్రీ సాటర్డే ఆల్మోస్ట్ 12 o'clock అలా తినేస్తాం. ఎప్పుడైనా బయటకు వెళ్తే సండేనే వెళ్తాము, కానీ ఈరోజు సాటర్డే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళేసి తిందామని ప్లాన్. సో 11:30 కల్లా స్టార్ట్ అవ్వాలి అన్నది ప్లాన్. బట్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుందా, ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టార్ట్ ఎట్ 11:30. వీకెండ్ వస్తే ఇంకా బద్ధకం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇంకా సర్లేండి, ఎందుకు ఇంకెక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో లంచ్కి అయితే ఇప్పుడు లెమన్ రైస్ అయితే పర్ఫెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే మనం బాక్స్లో కట్టుకోపోవాలి, అక్కడ ఎక్కువ సామాన్లు తీసుకుపోయి అక్కడ ఇబ్బంది పడ్డం కంటే లెమన్ రైస్ కట్టుకొని నార్మల్ మన లంచ్ బాక్స్ లాగా ఉంటుంది కదా, సో ఆ బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోతే బెస్ట్ అని అనిపించింది. సో ఇప్పుడు నేను లెమన్ రైస్ చేస్తున్నాను, మీకు రెసిపీ కూడా చూపిస్తాను, చూసేయండి. సో లెమన్ రైస్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి శనగపప్పు వేసాను. ఫస్ట్ కొంచెం శనగపప్పు అండ్ మన గ్రౌండ్ నట్స్ రెండు ఒకేసారి వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం అవి అట్లీస్ట్ ఒక 75% ఫ్రై అయ్యాక మనం మిగతావన్నీ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర రెండు కలిపి వేసేసాను. ఆవాలు జీలకర్ర కొంచెం చట్పట్లాడాక పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి పసుపు రెండు వేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి పసుపు ఒకేసారి వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట పచ్చిమిర్చి. ఎప్పుడైనా మీరు అర్జెంట్లో ఉన్నప్పుడు అలా చేసేసుకోవచ్చు. అండ్ కాస్త ఒక 70% పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోండి. ఉప్పు అండ్ కరివేపాకు రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను యూజువలీ కొత్తిమీర రైస్లో కలుపుతాను, కానీ ఆ రోజు నేను త్వరగా చేసేయాలని చెప్పేసి అందులోకి వేసేసాను. మీరు రెండు ప్రిఫర్ చేయొచ్చు, అలానే వేసుకోవచ్చు లేకపోతే ఇలా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes మనం అలాగే పెట్టేశాక మొత్తం అంతా ఫ్రై అయిపోతాయి అనమాట. ఫ్రై అయిన వెంటనే బాగా కుక్ చేసుకొని చల్లారిన రైస్ అందులోకి వేసేయండి. వేసేసి నీట్గా కలపండి. యాక్చువల్గా నేను ఇందులో లెమన్ కూడా వేసాను, అది కొంచెం వీడియో షూట్ చేసాను మర్చిపోయాను అనమాట. ఇది నా స్టైల్ ఆఫ్ లెమన్ రైస్ అండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే రెడీ అయిపోయామన్నమాట, ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మేము 11:30కి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు టైం ఎంత సార్ చూడు, 12:30 అయింది. ఇప్పటివరకు ఇంకా మేము ఏం తినలేదు మార్నింగ్ నుంచి. సో వెళ్ళి తిందామని అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఆల్రెడీ అంత బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము అక్కడికి వెళ్ళి కూర్చొని తినడానికంతా. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ప్లెయిన్ ఆరెంజ్ ట్యూనిక్ అనమాట, ఇది జూడియో నుంచి. అండ్ కింద ప్యాంట్. ఈ టాప్ అయితే మినిమం 3 times ఐరన్ చేస్తున్నా, అయినా కూడా అది అస్సలు ఏం అవ్వట్లేదు, ఎలా ఉండదు అట్లా క్రష్డ్ ఉందనమాట. సో ఇంకా అలాగే వదిలేసాను, ఇంకా నాకు చిరాకు వచ్చి. అండ్ కమింగ్ టు జీన్స్. అండ్ కింద నేను నార్మల్ స్పోర్ట్స్ షూస్ వేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక షటిల్ ఆడటం ఇవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. లిఫ్ట్లో స్టార్ట్ అయ్యాక మాకు డౌట్ వచ్చిందనమాట, కీజ్ వేసామా లేదా అనేసి. సో అందుకే ఇంకా ప్రసాద్ వెళ్ళి చూసేసి వచ్చాడు. సో మేము బ్యాగ్లో ఇవంతా ప్యాక్ చేసుకున్నాము. బ్యాగ్ ప్యాకింగ్ చూసి షాక్ అవుతారు. దిస్ ఇస్ ద బ్యాగ్. అండ్ ప్రసాద్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది.
బర్త్డేకి నేను ఇప్పించిన స్వెట్ షర్ట్ అనమాట, నా ఫేవరెట్ ఇది. ఆ రోజు మార్నింగ్ వర్షం పడింది, ఎర్లీ మార్నింగే. సో అంతా మొత్తం కార్ అంతా పైన కవర్ అంతా తడిసిపోయింది అనమాట. సో అదంతా తీసేసి మేము దాన్ని అంతా క్లీన్ చేసుకొని అక్కడ మరీ స్టార్ట్ అయ్యేపాటికి 1/2 అవర్ అలా అయిపోయింది. అదే చెప్తున్నాను ఇక్కడ. సో ఈరోజు అయితే కార్లో స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఇంక వర్షం పడుతుందనమాట. రోజు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఈరోజు కూడా కొంచెం బాగా మబ్బులు పట్టున్నాయి. మరి వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే, ఎందుకంటే వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 5:30, అక్కడ సన్సెట్ చాలా బాగుంటుందంట మేము వినిందైతే. సో సన్సెట్ కోసమనే వెళ్తున్నాము. అండ్ సన్సెట్ కోసమని వెళ్ళి ఒకవేళ వర్షం పడి త్వరగా రావాలైతే ఇట్స్ నాట్ వర్త్ కదా. అండ్ వర్షం పడితే సన్సెట్ కూడా చూడలేము, అందుకే వర్షం పడకూడదని కోరుకుంటున్నాము. కానీ ఒకవేళ పడినా మనకి ఇంక వర్స్ట్ కేసులో బైక్లో వెళ్తే ప్రాబ్లం కాబట్టి కార్లో వెళ్తున్నాము. యూజువల్లీ మేము ఎప్పుడు బైక్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, దాన్ని తీసి పార్కింగ్ కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. పార్కింగ్ ఎక్కడైనా ప్రాబ్లం లేదు అనే చోటుకి మాత్రమే కార్ వేసుకెళ్తాము. ఇప్పుడు ఎక్కడికైనా నార్మల్ మాల్స్ అక్కడికి వెళ్తే పార్కింగ్ చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా సౌత్ ఇండియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఎదురుగా మనకు పార్కింగ్ ఉండదు అనమాట. అందుకని బైక్ అయితే ఎక్కడైనా దొరికిచ్చేయచ్చు, ఎక్కడైనా మధ్యలో సందులో కూడా పెట్టేయచ్చు అని చెప్పేసి వేసుకెళ్తాం. ఇప్పుడైతే ప్రసాద్కి చిప్స్ తినాలనిపిస్తుందంట, లెమన్ రైస్ చేసాం కదా, అందుకే చిప్స్ తేవడానికి వెళ్ళాడు. సో ఇంకా మేమైతే జర్నీ కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్, సో మేబీ 40 to 45 మినిట్స్ పడుతుంది ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే, లేకపోతే 1/2 అవర్లో వెళ్ళిపోతామని అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో అక్కడ ఎంట్రన్స్ సంథింగ్ ఇలా ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఆ రోజు వెదర్ ఎండ లేదు, మబ్బులు పట్టున్నాయి కాబట్టి నాకు ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది ఎంట్రన్స్ అంతా. ఇంకా అందరూ అక్కడ ఎంట్రన్స్లోనే ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుంటున్నారనమాట. సో నేను ఇలా కార్లోంచే వీడియో తీశాను. ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా బాగానే వచ్చారు. అండ్ మేము అక్కడికి వెళ్ళంగానే ఇంకా ఫుల్ ఆకలేసేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి. అందుకే ఫస్ట్ అయితే ఇంకా భోజనం చేసేసి దాని తర్వాత అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అలా మేము తెచ్చుకున్న బాక్స్లో లెమన్ రైస్, మనం ఎంతైనా లెమన్ రైస్ అలా బాక్స్లో కట్టుకొని ఒక 2 అవర్స్ చేసాక ఒక 2 అవర్స్ అయినాక తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పడం మర్చిపోకండి. అందులోకి పొటాటో చిప్స్. లంచ్ చేసేసి ఒక 1 అవర్ అలా నార్మల్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట. రెస్ట్ తీసుకొని ఇప్పుడు లేక్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 3:45 అయింది. నాకు తెలిసి ఇంకొక 1/2 అవర్లో వర్షం పడుతుందని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. అందుకే అప్పుడు లోపల అట్లీస్ట్ లేక్ వ్యూ అనే చూద్దాం. వర్షం పడితే వేస్ట్ అయిపోతుంది కదా వచ్చింది. సన్సెట్ కోసం వచ్చాము, బట్ సన్సెట్ కుదురుతుందో లేదో తెలీదు. సో అట్లీస్ట్ లేక్ వ్యూ అనే చూద్దామని చెప్పేసి మా ఆయన ట్రై చేస్తున్నాడు అనమాట రావడానికి కెమెరాలోకి. సో అది అందుకే లేక్ వ్యూ చూడడానికి వచ్చేసాం. ఇప్పుడు లేక్ వ్యూ చూద్దాం. అక్కడ యాక్చువల్గా లేక్ వ్యూకి 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నార్మల్గా కూర్చొని చూస్తే ఇది ఇటు సైడ్ అంతా లేక్, ఇది ఇక్కడ అంత క్లారిటీగా వాటర్ అంత ఎక్కువ లేవన్నమాట. మనకు అక్కడ కూర్చున్నా మనకు అంత క్లారిటీగా అనిపించదు అండ్ అంత పీస్ఫుల్గా కూడా అనిపించదు. దీనికి ఇంకొక సైడ్ లేక్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. మేము దాని తర్వాత మీకు వీడియోలో వస్తుంది అది, సో వెయిట్ చేయండి. అక్కడ కూర్చొని అయితే మేము మినిమం ఒక 1 to 1.5 hours మంచిగా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ అక్కడ కూర్చొని ఆ వాటర్ సౌండ్ ఉంటుంది కదా, వాటర్ సౌండ్ ఈజ్ వెరీ వెరీ సూదింగ్ అనిపిస్తుంది నాకైతే. ఆ సౌండ్ మాత్రం చాలా ఇష్టం. కమింగ్ టు ప్లాంట్స్, అక్కడ గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా అన్నీ పెట్టారు. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయన్నమాట. నాకు ఎందుకో ఇవి చూసి చాలా ముచ్చటేసింది. అండ్ ఫ్లవర్స్ కూడా కొంతమంది పీకడానికి కూడా ట్రై చేస్తున్నారు. అక్కడ రాశారు అప్పటికి పీకొద్దండి అని, బట్ స్టిల్ ట్రై చేస్తున్నారు. ప్లీజ్ మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్లక్ చేయకండి. అసలు ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అది చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ షటిల్ ఆడాలని అనుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచే ఖాళీ ప్లేస్ గురించి వెతుకుతున్నాం, ఎక్కడైనా మాకు కొంచెం ఎంటీగా స్పేస్ కనిపించింది అంటే అక్కడ ఆడదామనేసి. సో పార్క్ అంతా చక్కర్లు కొడుతున్నాం అనమాట కొంచెం ఎంటీ స్పేస్ కోసం. వావ్, ఫైనలీ ఒక ఎంటీ స్పేస్ అయితే కనిపించింది. కానీ ఎంత బాగుంది కదా ప్రసాద్ ఇక్కడ.
చాలా ఇంకొకటి ఏమంటే ఈరోజు కొంచెం ఎండ ఎక్కువ లేదు, సో ఎండ తక్కువ ఉన్నందువల్ల మనకి ఈరోజు ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా ఫుల్ స్ట్రెస్లో ఒకవేళ మనం వర్క్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ప్లేస్లో వచ్చి వర్క్ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఉండిన స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. అక్కడ ఫస్ట్ నేను ఇటు సైడ్ నుంచున్నాను కదా, అక్కడ అంతా గాలి ఆపోజిట్ సైడ్లో వస్తుందని చెప్పేసి పొజిషన్ చేంజ్ చేసేసాను అనమాట నేను. ఎందుకంటే ప్రసాద్ కొంచెం నాకంటే ఎక్కువ ప్రొఫెషనల్గా ఆడతాడు, నాకు అంత మరి ప్రసాద్కున్నంత ప్రొఫెషనలిజం లేదు ఈ గేమ్లో. అందుకే నేను కొంచెం సేఫ్ సైడ్గా అటువైపు వెళ్ళిపోయాను అనమాట. అలా గేమ్ ఆడడం అయిపోయిన వెంటనే అలా కొంచెం గ్రీనరీలో వెళ్ళి కూర్చుందామని చెప్పేసి అలా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్లాట్స్ చూసారు కదా, అక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ విత్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ కొన్ని చెట్లు ఎండిపోయినాయి అనమాట, కానీ కొన్ని బాగున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మెయింటెనెన్స్ బాగానే ఉంది ఇక్కడ. కొన్ని పార్క్స్లో అస్సలు మెయింటెనెన్సే ఉండదు కదా. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ ఫుడ్ కూడా అలౌడ్, అండ్ అక్కడ అస్సలు బయట నుంచి ఫుడ్ ఏం అమ్మట్లేదు అనమాట. ఫైనలీ ఇక్కడ సన్సెట్ టైంలో లేక్ వ్యూ ఇది ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ కూర్చున్నప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది అనేసి సన్సెట్ కనిపించలేదు బికాజ్ చెప్పుకున్నాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడడానికి మనకు అంత లోతు అనిపించదు కానీ చాలా లోతుందండి. మినిమం ఒక 10 feet అన్న ఉంటుంది లోతు. అందుకే అక్కడ గ్రిల్స్ వేసేసారు ఎవ్వరూ వెళ్ళకుండా. సన్సెట్ కోసం వెయిట్ చేసి ఇంకా నమ్మకం పోయిందనమాట. సో అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5:30 అట్లా అయింది టైం. ఇంకా టైం కాలేదు కాబట్టి కాసేపు అలా వాకింగ్ చేసి 6 వరకు అయితే చూద్దామని అనుకున్నాము. 6:15 వరకు చూడి అప్పుడప్పుడు మనకు తెలిసిపోతుంది ఇంకా. సో ఇంకా ఆ టైంకి ఒకవేళ అయితే అయ్యింది, లేకపోతే లేదు. అండ్ నో ప్రాబ్లం, ఎట్లనో హైదరాబాద్లోనే కాబట్టి ఎప్పుడైనా మనము ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడో ఒకసారి రావచ్చు, వచ్చి సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రసాద్ గారు ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్ సన్సెట్ రాలేదని, బట్ దట్స్ ఓకే, అన్నీ మనం అనుకున్నట్టే కావు కదా. సో ఇప్పుడైతే కాసేపు అలా పార్క్లో వాకింగ్ చేస్తున్నాము. కూర్చొని సాలైపోయింది అనమాట. సో అందుకే అండ్ కూర్చొని చాలాసేపు మంచి కన్వర్జేషన్స్ చేసుకున్నాము. అండ్ ఇంకొంతసేపుకి మనకు కూడా బోర్ కొడుతుంది కదా, సో అందుకని ఇలా వాకింగ్ స్టార్ట్ చేసేసాం అన్నమాట. ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి వచ్చామన్నమాట. ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఎంత క్రౌడెడ్ ఉందంటే ఇంకా ఆల్మోస్ట్ అక్కడ క్లోజింగ్ టైం 6 o'clockకి. సో మేము 5:15కి అలా స్టార్ట్ అయ్యాం. అప్పుడు లోపలే చాలామంది వచ్చేసారు అండ్ చాలా క్రౌడెడ్గా ఉంది. మాకెందుకో ఇంకా కాసేపట్లో వర్షం పడుతుందని అనిపించి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. బట్ క్రౌడ్ వాజ్ టూ మచ్. స్టార్ట్ అయిపోయాము. ఇంకెందుకో ఇంకొక 10-15 minutesలో ఖచ్చితంగా పెద్ద వర్షం వస్తుందని ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకే తొందరగా స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. మేము అలా స్టార్ట్ అయ్యామో లేదో ఇలా పెద్ద వర్షం అయితే పడడం స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్, థ్యాంక్ గాడ్ మేము స్టార్ట్ అయిపోయాము అని, లేకపోతే అక్కడే తడిచేవాళ్ళము. ఎంతైనా ఇప్పుడు ఈ వెదర్లో తడిచి మళ్ళీ జలుబు చేస్తే అది ఇంకొక పెద్ద ప్రాబ్లం అనమాట. అందుకే మేము ఓకే మంచి పని అయిందిలే త్వరగా స్టార్ట్ అయిపోయి అనుకున్నాము. బట్ ఏ మాటకు ఆ మాట అండి, ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ కార్ డ్రైవ్ ఆ వెదర్లో ఇట్ వాజ్ వెరీ కామింగ్ అండ్ వెరీ సూదింగ్ టు హార్ట్ అనిపించింది నాకు. ఇక్కడ హెయిల్ స్ట్రామింగ్ అవుతుంది. అసలు నేనైతే షాక్ అయినా తెలుసా, ఏంది కార్ మీద ఇంత వర్షం పడుతుంటే ఇంత సౌండ్ వస్తుంది అంటే ఐస్ పడుతుంది అనమాట. వడగళ్ళు అని అంటారు కదా తెలుగులో, హెయిల్ స్ట్రామింగ్. అసలు షాక్ అని, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా కార్లో పోకుంటే అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. కానీ చాలా బాగుంది ఆ విజువల్ అయితే, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు స్టాప్ అయింది కొంతసేపు. మేము గండిపేట నుంచి ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడు మధ్యలో ఒక
5 minutes పడి ఉంటుందా ప్రసాద్? నేను యాక్చువల్గా మమ్మీతో ఫోన్లో మాట్లాడుతున్నాను, అప్పుడు ఫుల్ వర్షం సౌండ్ వస్తుంది అనమాట. అదే నేను మీకు క్యాప్చర్ కూడా చేశాను, కాకపోతే అందులో అంతగా మీకు క్లారిటీకి తెలియదు అనమాట అక్కడ పడుతూ ఉంది అని చెప్పేసి. మేము ఇంటికి వచ్చేలోపు మీరు రోడ్స్ చూడవచ్చు, అక్కడ అంతా ఓవర్ఫ్లో అవుతుంది విత్ వాటర్. నేనైతే షాక్ అయినా అన్నట్టు, వామో ఈ ఏరియాలో అక్కడికంటే ఎక్కువ పెద్దగా వర్షం పడినట్టుంది అని చెప్పేసి. ఇంటికి వచ్చి కనుక్కుంటే చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు చాలా పెద్ద వర్షం పడిందని. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము, వర్షం పెద్దగా పడుతుంది మీరు చూసారు కదా. సో మధ్యలో ఒక పని ఉన్నింది, అది కూడా అవ్వలేదు, ఇంకెందుకులే అని చెప్పేసి వచ్చేసాము. అది హ్యాండ్ స్టామింగ్ ఎంత పెద్దగా అవుతుందంటే ఇంకా కార్ది గ్లాస్ ఉంటుంది కదా ఫ్రంట్ గ్లాస్, అది పగిలిపోతుందేమో అని భయం వేసే అంత అవుతుంది. సో అందుకే మాకు ఎందుకో కొంచెం టెన్షన్ అయ్యి సర్లే ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, పనులు కావాలంటే మళ్ళీ రేపన్నా చూసుకోవచ్చు, రేపు ఎలాగో సండేనే కదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ప్రసాద్ కింద పార్క్ చేస్తున్నాడు కారు, నేనైతే అట్లా పైకి వచ్చేసాను. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు ఇలాగే వస్తూనే ఉంటాం. బాయ్ గాయ్స్.